ఏం చేయించుకుంటారు? అయ్యగారు మాకు ఇవ్వండి బాధ్యత ప్రకారం మేము అంట్లు కడిగేసాం, ఆడ బార్లు ఇచ్చాం, తెప్పాల డేక్షలు అన్నీ ఆడ పెట్టేసాము. మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయడం. ఆశీర్వాదం ప్రార్థన చేయించుకొని దీవెన తీసుకొని ఇంటికి వెళ్తారు. దేవుని స్తోత్రము. అది కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా చెప్పిన విషయాలు అర్థం చేసుకోండి. ప్రార్థన చేయించుకోవాలి, పరిచర్య చేయాలి. ఎవరు చేస్తున్నట్టు ఊహించుకోవాలి. మనము దేవునికి చేస్తున్నాను, మనుషులుగా చేసేది. నేను అలా చేశాను, నేను అలాగ చేయబట్టే ఇలాగ పరిచయం చేయడం గొప్ప వరం ఏంటిదయ్యా అంటే రాబోతున్న కాలం విషయాలు కూడా దేవునికి చెప్తాడు. ఇంట్లో జరగబోతున్న విషయాలు ఈ పరిచయం చేసేవాళ్ళకి ఇది అని చెప్పి బిట్టి అర్థమవుతుంది. పరిచయం చేయని వాళ్ళకి మాత్రం ఇది అర్థం కాకపోవచ్చు. నేను చేశాను కాబట్టి నా దర్శనాలు వచ్చినాయి కాబట్టి నేను చెబుతున్నా. కల్లూరల్లో పరిచయం చేసేటప్పుడు కల్లూరమ్మ గారికి అయ్యగారికి ఏ క్రమాలు ఇచ్చాడో, ఏ నియమాలు ఇచ్చాడో అవన్నీ నా కళ్ళలో కనపడతానే ఉంది. అవి చెప్పి మీకు ఆ విషయాలు అవి లోతాయి దర్శనాల విషయాలు మా భావాలు కూడా లోతుగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నా? సందర్భాన్ని బట్టి చెప్తున్నది, చెప్పకూడదు అసలు. ఆ విషయం కూడా బయట పెట్టకూడదు. పరిచయం చేశాను కాబట్టి చూస్తున్నాను. అప్పుడున్నప్పుడు నేను ఏ రోజు ప్రార్థన చేయాలి సరిగ్గా ఒకటే చేసేవాడిని. ఎక్కువ ఏం చేసేవాడిని? పరిచర్య చేసేవాడిని. ఆ పరిచర్యను బట్టి కొన్ని చీకటి శక్తులు వాటంతా అయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. భయంకరమైన శక్తులు అవి చెప్పుకోవడానికి ఇదిగా ఉంటుంది కాబట్టి